హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పింకీ విక్కీ వ్లాగ్స్. ఈరోజు నేను 3 స్టెప్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నాను. ఫస్ట్ టోటల్ నాకు డ్రెస్ లెంత్ వచ్చేసి 55 ఇంచెస్, బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. 55 ఇంచెస్ నుండి నేను 15 ఇంచెస్ తీసేస్తే నాకు 40 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయండి. టోటల్ నా ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 40 సెంటీమీటర్స్. సో నేను 40 సెంటీమీటర్స్ని 3 స్టెప్స్ పెడదాం అనుకుంటున్నా. అందుకే నేను 40 డివైడెడ్ బై 3 చేస్తున్నా. అప్పుడు నాకు 13.33 సంథింగ్ వస్తుంది. సో నేను 13.5 ఇంచెస్ ఒక్కొక్క ప్రిల్, అంటే 3 ప్రిల్స్ నేను 13.5 13.5 13.5 3 స్టెప్స్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ మెజర్మెంట్ తోని నేను మీకు కటింగ్ చూపిస్తాను. నేను ప్రిల్స్ లెంత్ వచ్చేసి 13.5 పెడుతున్నాను. ఫస్ట్ ఫ్రిల్ వచ్చేసి నేను 13.5, సెకండ్ పిల్ వచ్చేసి 13.5, థర్డ్ పిల్ వచ్చేసి 13.5 దగ్గర మార్కు పెట్టాను. ఇది నేను శారీ అన్నమాట. ఇది దీంట్లో వచ్చిన బ్లౌజ్ తో నేను హ్యాండ్ స్టిచ్ చేసుకుంటాను. శారీతో నేను ఈ ఫ్రిల్స్ పెట్టి 3 స్టెప్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం 13.5 దగ్గర మార్కు పెట్టాం కదా, మార్కు పెట్టిన దాన్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక 1 మీటర్ కాటన్ లైనింగ్ క్లాత్ తీసేసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ వేసుకొని, నెక్ వచ్చేసి టోటల్ నేను 4 ఫోల్డ్స్ వేసాం కదా, అటువైపు నుండి 5.5 దగ్గర ఒక మార్కు పెట్టాను. నా నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నా నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నా. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్. ఇప్పుడు డ్రా చేసాం కదా, దానిపైన నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆర్మ్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. సో 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెడుతున్నాను. 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాం కదా, ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను బాడీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అన్నాను కదా, నేను 15 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెడుతున్నాను. ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి లైన్ డ్రా చేసుకుంటున్నాను. నా బ్రెస్ట్ వచ్చేసి నాది 9 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ దగ్గర నేను చిన్న కర్వ్ ఇస్తున్నాను. నేను షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేస్తున్నాను, ఎందుకంటే మన షోల్డర్ జారకుండా ఉండడానికి. ఇప్పుడు నేను వెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్, లోయర్ వెస్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా దగ్గర మార్కు పెట్టి లైన్ డ్రా చేసుకుంటున్నాను. మనం ఎలా అయితే లైన్ డ్రా చేసుకున్నామో ఆ విధంగా ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. నాకు దీనికి టోటల్ శారీ పట్టిందండి, ప్లస్ హ్యాండ్స్కి నేను బ్లౌజ్ని హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను. అవి అయినా ఫుల్ హ్యాండ్స్ పెట్టి అలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన బాడీ పార్ట్ అయిపోయింది. ఇందులోనే 4 ఫోల్డ్స్ వేసాను కాబట్టి ఇందులో నాకు ఫ్రంట్ బ్యాక్ 2 వస్తాయి. సో ఇందులో ఇప్పుడు 2 ఫ్రంట్ బ్యాక్ ఉంది కదా, పైన నేను ఇలా కట్ చేసుకుని 2 పీసెస్ మీకు వేరువేరుగా చూపిస్తాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. నేను బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్, బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెడుతున్నా. సో ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నా. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ డిజైన్ పెడతాను అన్నది నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్కి మనకు కొంచెం లోతు తీస్తున్న హ్యాండ్ దగ్గర, ఆర్మ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా లోతు తీస్తున్నాను, కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. నేను పైన బాడీ నాది 15 కదా వెడల్పు, 15 అంటే నేను 30 ఇంచెస్ తీసుకుంటున్నా, దానికి డబల్. సో ఫ్రంట్ 30, బ్యాక్ 30, మొత్తం నేను 60 ఇంచెస్ పైన స్టెప్ 60 ఇంచెస్ ఫ్రిల్స్ పెడుతున్నాను. పైన స్టెప్ మనం 60 ఇంచెస్ పెడితే, అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి మనకు
సెకండ్ స్టెప్ వచ్చేసి దానికి డబుల్ రావాలి. అంటే సెకండ్ స్టెప్ వచ్చేసి 60 అంటే నాకు డబుల్ ఎంత 120 రావాలి. సో ఇప్పుడు నేను ఇది ఫ్రంట్ పార్ట్ 30, బ్యాక్ పార్ట్ 30, 60 ప్లస్ కింద మనకి సెకండ్ స్టెప్ ప్రిల్స్ వచ్చేసి 60 అంటే టోటల్గా నాకు ఇది సెకండ్ స్టెప్ 120 ప్లస్ థర్డ్ స్టెప్ వచ్చేసి నాకు 240 రావాలి. సో నేను ఆ విధంగా ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఆ విధంగా నేను కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు అలాంటిది దాన్ని ఇప్పుడు నేను ఫస్ట్ది స్టెప్స్ ప్రిల్స్ పెట్టేసాను. ఇప్పుడు సెకండ్ స్టెప్స్ పెడుతున్నాను 120 ఇంచెస్కి. సో కింద మనకు ఎంత లెంత్ వస్తుందో దాన్ని బట్టి మనం ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి, మనం మెజర్ చేసుకుంటూ రావాలి. ఇలా చిన్న చిన్నగా నీట్గా మనం ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ప్రిల్స్ పెట్టుకుంటూ మెజర్ చూసుకుంటూ వస్తూ ఉంటే మనకు పైన ఉన్న పార్ట్కి కింద పెట్టే ప్రిల్స్ ఈక్వల్గా రావాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఇలా సెకండ్ పార్ట్ కూడా ప్రిల్స్ పెట్టేశాను. ఎప్పుడైనా మనం పైన దానికి ప్లస్ రెండో దానికి మూడో దానికి డబుల్ తీసుకుంటేనే అప్పుడు మనకి ప్రిల్స్ అన్నవి మంచిగా వస్తాయి. సో అందుకే నేను ఫస్ట్ 30, తర్వాత 60, తర్వాత 120. సేమ్ బ్యాక్ కూడా నేను ఏంటంటే రెండు మధ్యలో అటాచ్ లేకుండా మొత్తం కలిపే కుడుతున్నాను. సో అందుకే నాకు ఒకటే దాని మీద ప్రిల్స్ వస్తాయి. 3 ప్రిల్స్ పెట్టేశాను ఇలా. తర్వాత ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసారు కదా, దాన్ని ఇప్పుడు నేను ఫస్ట్ ప్రిల్ని సెకండ్ ప్రిల్ కలిపి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. తర్వాత సెకండ్ ప్రిల్ అయిపోయింది. సెకండ్ ప్రిల్కి మళ్ళీ కింద మనకు 240 వచ్చింది కదా థర్డ్ ప్రిల్, దాన్ని కూడా స్టిచ్ చేసేస్తున్నాను. మొత్తం కలిపేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా మనం చూసుకుంటూ ప్రిల్స్ పెట్టుకుంటే మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది, లేకుంటే మళ్ళీ మన క్లాత్ తక్కువ అయిపోతుంది. సో ఇలా ఫైనల్గా ప్రిల్స్ అన్నీ అయిపోయినాయి. ఇలా వచ్చిందండి నాకు ప్రిల్స్ పెట్టిన తర్వాత. ఇప్పుడు నేను బాడీ పార్ట్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, దానికి నేను ఆల్రెడీ క్లాత్ తీసి పెట్టాను పైన బాడీ పార్ట్కి. సో నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్కి నేను ఇలా యూ షేప్ ఇస్తున్నానండి. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం కదలకుండా, క్లాత్ కొంచెం జారుతూ ఉంది, సో దాన్ని కదలకుండా నేను ఇలా పిన్స్ పెట్టాను. పిన్స్ పెట్టి నేను ఏ విధంగా అయితే లైన్ డ్రా చేశానో, ఏ విధంగా అయితే షేప్ ఇచ్చానో దాని పైన స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను లైనింగ్ క్లాత్ కొంచెం మందంది తీసుకున్నాను. సో అందుకే నేను బక్రం అలాంటిది ఏం వేయకుండా డైరెక్ట్ దానిపైన స్టిచ్ చేసి దాన్ని రివర్స్ చేస్తానండి, ఎందుకంటే స్టిఫ్గానే ఉంది క్లాత్. సో నార్మల్గా కొంచెం పతలా క్లాత్ అలాంటివి ఏమైనా తీసుకుంటే మనము క్రాస్ పీస్ వేసి డిజైన్ చేసుకోవాలి, లేకుంటే బక్రంతో అయినా చేసుకోవాలి. ఈ క్లాత్ నాకు చాలా మందంగా ఉంది, సో అందుకే నేను డైరెక్ట్ దీన్ని పెట్టి దానిపైన స్టిచ్ చేస్తున్నాను. మనం లోపల మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా కట్స్ పెట్టాలండి. కట్స్ పెడితే అప్పుడు మనకు డిజైన్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా కట్స్ పెట్టేసి నేను దానిపైన ఉండేది ఫినిషింగ్ నీట్గా ఇస్తున్నాను. చుట్టూ ఇలా మొత్తం. ఇప్పుడు నెక్ చుట్టూ మనం యూ షేప్ ఇచ్చాం కదా, దానిపైన టర్న్ చేసి పైనుండి కింద వరకు, ఈ హెడ్జ్ నుండి ఆ హెడ్జ్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత మనము దాన్ని తిప్పేసి లైనింగ్ పైన ఉండేది స్టిచ్ చేసుకుంటా రావాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. అప్పుడు అది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ ఇస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఇచ్చానండి నేను.
దీన్ని ఇలా డిజైన్ చేసి రివర్స్ తిప్పితే అటుపైన అచ్చుపడుద్ది. సో దాన్ని మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి సేమ్ మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా స్టిచ్ చేసామో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే దానిపైన పెట్టి మనం డిజైన్ అయితే ఎలా డ్రా చేసామో ఆ డిజైన్ పైన నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. దీన్ని కట్ చేసేసి దాన్ని చిన్న చిన్న కట్స్ పెట్టి మళ్ళీ దాన్ని తిప్పాలి. తిప్పేసి దానిపైన నుండి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేసి లైనింగ్ ను సేమ్ అలా చేసేసి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు ఫోల్డర్స్ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ ని బ్యాక్ ఫ్రంట్ కలిపేసి టూ స్టిచ్చెస్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. ఏదైనా టూ స్టిచ్చెస్ వేసుకోండి, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా స్టిచ్చెస్ వేసుకున్నాము. ఇది మనకు బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ నేను ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. టోటల్ లెంత్ వచ్చేసి 23 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ దింపాను. దింపేసి ఇలా షేప్ ఇచ్చి ఇలా కట్ చేశానండి. ఇది నా హ్యాండ్. కింద ఒక 1 ఇంచ్ కింద వదిలేసాను కదా, దాన్ని ఇలా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి మనము మిడిల్లో ఒక మార్క్ పెట్టి అది ఎగ్జాక్ట్గా షోల్డర్ వరకు వచ్చేటట్టు చూడాలి. అప్పుడైతేనే బాగుంటుంది. ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేశాను. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్. సో 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఉంది. 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టి అది 7.5 ఉంది కదా కింద లోయర్ వెస్ట్ అక్కడ వరకు స్టిచ్ చేశాను 2 సైడ్స్. ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టినాం కదా, 3 స్టెప్స్ పెట్టిన ప్రిల్స్ ని ఈ బాడీ పార్ట్ కు అటాచ్ చేయాలండి. సో చుట్టూ నేను అటాచ్ చేసుకుంటూ వచ్చాను. రెండు సైడ్ పార్ట్స్ ఈక్వల్ గా వచ్చేలాగా స్టిచ్ చేసేసి టోటల్ గా ఇలా బాడీ పార్ట్ ను మన ఫ్రిల్స్ కి అటాచ్ చేసాము. ఫైనల్ గా ఇప్పుడు మన డ్రెస్ అయిపోయిందండి. హ్యాండ్స్ అటాచ్ చేసానికి ఇలా ఉంది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.